హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో ప్రసాదాలకి, టిఫిన్ బాక్స్‌లోకి జర్నీ టైంలో చేసుకునే లెమన్ రైస్‌ని సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఒక గ్లాస్‌లోకి రసాన్ని తీసుకోవాలి. పులిహోరకి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అరకప్పు పల్లీలను తీసి పక్కన పెట్టుకోవాలి. పులిహోరకి పొడి పొడిగా వండిన రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, అలాగే ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని ఓసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ పల్లీలను యాడ్ చేసుకొని ఓసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పుట్నాల పప్పులను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఓసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఓసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ. ఈ విధంగా మనం ప్రసాదాల్లోకి, లంచ్ బాక్స్లోకి జర్నీ టైంలో చేసి పెడితే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.